సంగతి ఏం చేశారు? అక్క అడిగింది ఇస్తారా? ఇచ్చారా? అక్కకు న్యాయం చేసినట్లేనా లేదా? మరి అక్క సైలెంట్ ఎందుకైంది? సైలెంట్ అయిందా లేక సైలెంట్ చేశారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కవిత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్లో ఏ నేత చేయలేని సాహసం కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు చూపించలేనటువంటి తెగింపు కవిత చూపించిందనే చెప్పాలి. పార్టీలో తనకేది ప్రాధాన్యత, తనకేమి ఇస్తారు, నాయకత్వ బాధ్యతలు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు, వారికి ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తారు, ఇలా ప్రశ్నలతో డాడీని ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. బయట మాత్రం కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఏమున్నా తాను చూసుకుంటానని, ఎవరైనా తననే కలవాలంటూ ఓపెన్గానే చెప్పేసింది. అంటే కేసీఆర్ తర్వాత తానే అన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో గులాబీ కోట ఉలిక్కి పడింది. ఇప్పటిదాకా హరీష్ రావే అనుకుంటే కవిత కూడా మొదలెట్టిందే అని కంగారు పడటం మొదలుపెట్టారు. ఇక ఈసారి అధికారం మళ్ళీ తమకేనని అంచనాలు వేసుకుంటున్న కేటీఆర్ అయితే తనకు సోదరి పోటు ఉంటుందని ఊహించలేకపోయాడు. అందుకే ఇప్పుడు షాక్ అయి కవితను ఎలా బుజ్జగించాలనే దానిపై మల్ల గుల్లాలు పడుతున్నారని ప్రచారం జరిగింది. హరీష్ రావుతో మీటింగులు కూడా జరిగాయి. అయితే ఏమైందో తెలియదు కానీ కవిత సైలెంట్ అయింది. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడటం లేదు. కానీ అనుకున్నది జరగకపోతే మాత్రం మళ్ళీ రీసౌండే అంటున్నారు కవిత వర్గం. విషయం ఏమిటంటే కవితకు కేసీఆర్ ఏదో గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నీకు న్యాయం చేస్తా, నువ్వు గమ్ముగుండు అని చెప్పాడని టాక్. అందుకే కవిత సైలెంట్ అయిందంటున్నారు. ఇప్పటికైతే ఎవరికేమీ చెప్పలేదు కదా, అన్ని నిర్ణయాలు ఒకటేసారి ఉంటాయి, తొందరపడొద్దు, పార్టీకి పరిస్థితి అనుకూలంగా మారుతుందని అనుకున్నటువంటి ఈ టైంలో ఇలాంటివి డ్యామేజ్ చేస్తాయి, నీకు మాత్రం అన్యాయం జరగదు అంటూ కేసీఆర్ ఓ రేంజ్లో హామీ ఇచ్చారట. అయితే కేసీఆర్ మదిలో ఏముందో తెలియక కేటీఆర్ వర్గం కలవరపడుతోంది. హామీ అంటే సరే, అది ఎలాంటి హామీ అనేటువంటిది రకరకాలుగా ఊహించుకుంటూ వాళ్ళు కంగారు పడుతున్నారు. హరీష్ వర్గం సైతం ఈ పరిణామంతో ఆశ్చర్యపోయినట్లు ఇక్కడ అర్థమవుతోంది. ఇన్నాళ్ళు ఓపికగా వేచి చూస్తూ సైడుకున్నాం, అయినా మనకే హామీ రాలేదు. కానీ కవిత హంగామా చేసిన రోజులకే హామీ వచ్చేసింది. ఎంతైనా కేసీఆర్కు బిడ్డంటే ప్రేమ అని చెప్పుకుంటున్నారట. కేసీఆర్ అమెరికా టూర్ తర్వాత నిర్ణయాలు ఉంటాయని, అప్పుడే కవితకు ఏమిస్తారో ప్రకటిస్తారని అంటున్నారు. అదేంటనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏమైనా కవితకు సెటిల్ చేయటం కత్తి మీద సామే అంటున్నారు. రాష్ట్రంలో ఏ పదవి ఇచ్చినా కేటీఆర్కు తలపోటే. ఇంత దూరం వచ్చాక వాళ్ళిద్దరి మధ్య సజావుగా ఉండే ఛాన్స్ లేదంటున్నారు. అప్పుడు కేంద్రం లెవెల్లో ఇవ్వాలి. అలా జరగాలి అంటే బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంటేనే అవుతుంది, లేదంటే కష్టం. మరి బీఆర్ఎస్ వ్యూహం ఇప్పటికైతే ఆ విషయంలో క్లారిటీగా లేదు. ఎన్నికల సమయానికి బలాబలాలు కనపడిన దాన్ని బట్టి బీజేపీతో డైరెక్ట్ పొత్తు ఉండొచ్చు. అప్పుడైతే కవితకు కేంద్ర స్థాయిలో పదవి ఇప్పించడం అవుతుంది. కానీ అలాంటి పరిస్థితి రాకపోతే, రాష్ట్రంలోనే ఇవ్వాల్సి వస్తే మాత్రం కేసీఆర్ కోర్టులో న్యాయదేవతగా గులాబీ ఆఫీస్లో తక్కెడ పట్టుకొని నిలబడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు కవిత సైలెంట్ అవ్వలేదని, త్వరలో యాక్షన్ ప్లాన్ షురూ అవుతుందని మరో మాట వినిపిస్తోంది. ఒక వారంలో ఏ సంగతి మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే పక్కాగా ఉంది.